వెల్కమ్ బ్యాక్. ఇక మార్కెట్లో సెన్సెక్స్ ప్రస్తుతం 120 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బెంగళూరు నుంచి రజనీ గారు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో హలో రజనీ గారు, చెప్పండి. హలో సార్, నావి ఆర్ఎన్ఆర్ఎల్ 92 రూపీస్ లో అండ్ సత్యం 106 రూపీస్ లో ఉన్నాయి. 92 సత్యం 92 సత్యం 106. ఓకే. అది ఆర్ఎన్ఆర్ఎల్ ఇంకా అసలు ఇప్పట్లో ఏం పెరగదా అండ్ సత్యం ఎందుకు అసలు పెరగట్లేదు? కుటుంబరావు గారు చెప్పండి. కుటుంబరావు సత్యంలో రీస్టేటెడ్ అకౌంట్స్ డిలే అవటం మూలాన స్టాక్ పెరగట్లేదండి. అండ్ మోరోవర్ చాలా బ్రాడ్ రేంజ్లో లాకప్ అయిపోయింది. 85 to 105 రేంజ్లో అనమాట. కాస్త అప్పర్ సైడ్గా ఉన్నారు మీరు, కాబట్టి కాస్త వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ వచ్చు. అండ్ ఆన్ అండ్ ఆఫ్ నెగిటివ్ న్యూస్ కూడా రావటం మొదలైందనమాట. ఎందుకంటే ఈ రీస్టేటెడ్ అకౌంట్స్ లేట్ అవటంతో ఎట్లా సైఫన్ అయింది మనీ అనేది ఇవాళ కూడా మీరు ఒక న్యూస్ చూసే ఉంటారు. మెటాస్ ఇన్ఫ్రా దగ్గర నుంచి క్లెయిమ్స్ ఆల్రెడీ 340 crores ఏదైతే ఉందో అందులో 280 crores సత్యం నుంచే రూట్ అయింది అని చెప్పేసి కూడా న్యూస్ రావటం అనమాట. జనరల్లీ రీస్టేటెడ్ అకౌంట్స్ వన్స్ వచ్చేస్తే కనుక డెఫినెట్లీ స్టాక్ రీరేట్ అవుతుంది. రీరేట్ అయిన తర్వాత 125, 130 వరకు కూడా వెళ్తుందని చెప్పేసి అని అనుకున్నా. మీరు వెయిట్ చేశారు కాబట్టి ఇంతకాలం వెయిట్ చేయమంటాను. ఎందుకంటే మేనేజ్మెంట్ ఇచ్చిన ఇండికేషన్ బట్టి అయితే నెక్స్ట్ 3 to 4 monthsలో రీస్టేటెడ్ అకౌంట్స్ ఇస్తామంటున్నారు. వన్స్ అది ఇస్తే కనుక స్టాక్ డెఫినెట్లీ ఆన్ ఫాస్ట్ ట్రాక్ వెళ్తుంది. ఆర్ఎన్ఆర్ఎల్ మాత్రం నేను అనుకోవటం వర్స్ట్ అయిపోయింది. కపుల్ ఆఫ్ డేస్ పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే వన్స్ జడ్జిమెంట్ వచ్చిన రోజున స్టాక్ బాటమ్ అయిందని అనుకుంటున్నా. మేజర్ బాటమ్ ఫామ్ అయింది బిట్వీన్ 45 to 50 మధ్యలో. అన్లెస్ ఆ బాటమ్ బ్రేక్ అయితేనే మీకు ఫర్దర్ వీక్నెస్ ఏదైనా జనరేట్ అవ్వచ్చు. బట్ నిన్న ఇచ్చిన జనరల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో కనుక ఇటు జేపీ చల్సాని ఇటు రిలయన్స్ గ్రూప్కి చెందిన టాప్ షాట్ అనమాట, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తూ ఉంటే ఇట్ విల్ నాట్ బి మేడ్ ఏ షెల్ కంపెనీ అండ్ ఇట్ విల్ బి మేడ్ అన్ గుడ్ అసెట్ క్లాస్ కంపెనీ అని చెప్పేసి అని అన్నారు. కాబట్టి నేను అనుకుంటాం వర్స్ట్ అయిపోయింది. స్టాక్ మీరు యాజ్ ఆఫ్ నో హోల్డ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ గట్సీ ఇన్వెస్టర్స్ అయితే కనుక కరెంట్ లెవెల్లో ఒకసారి యావరేజ్ చేయండి. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ ద టైం నెక్స్ట్ 6 months ఒకసారి 68 to 70 రూపీస్ అటెంప్ట్ చేయొచ్చు, అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే అండి. ఇప్పుడు తిరుపతి నుంచి సుధాకర్ గారు లైన్లో ఉన్నారు. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఆర్బిట్ కార్పొరేషన్ 308 లో తీసుకున్నామండి నిన్న. అది ఇప్పుడు 1 month హోల్డింగ్ చేసుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు ఎగ్జిట్ కమ్మంటారా? ఈ ప్రైస్ 302 లో ఉన్నట్టుంది ఇప్పుడు. ఓకే, అది సార్ ట్రై చేయగలరు. ఆర్బిట్ కాల్ అంటే బాంబే బేస్డ్ రియాలిటీ కంపెనీ అనమాట. అయితే హెడ్ ఆఫ్ ది రిజల్ట్సే స్టాక్ బాగా రన్అప్ అవటం చూసాం అనమాట. మీరు కంపేర్ టు అదర్ రియాలిటీ స్టాక్స్ లాస్ట్ 6 months నుంచి ఈ స్టాక్ మంచి స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేసింది. QIP ఇష్యూ అయిన తర్వాత కూడా స్టాక్ ర్యాలీ అవటం మనం చూసాము. బోనస్ కూడా డిక్లేర్ చేశారు. బట్ డెఫినెట్లీ ఏంటంటే స్టాక్ హెడ్ ఆఫ్ రిజల్ట్స్ రన్అప్ అయింది కాబట్టి ఈ ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేసింది అనమాట. కాబట్టి ఒకసారి 280 దగ్గర బాటమ్ అయ్యి తిరిగి పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కంపెనీది దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎడ్యుకేషన్ సెక్టర్ కూడా. ఆల్రెడీ 20 places ఇన్ ముంబై బుక్ చేశారనమాట, 2 setup schools కూడా. కాబట్టి హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను. ఓకే అండి. ఇప్పుడు కొన్ని మెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. నీరజ వీరవల్లి గారు మెయిల్ చేశారు. ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఎంటర్ ఇన్ టు మార్కెట్ అని అడుగుతున్నారు. ఈవిడ ఒక లిస్ట్ పంపించారు, మొత్తం వీటిలో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. బట్ కుటుంబరావు గారు అండి, అంటే ఇది కొంచెం వెయిట్ చేయమని చెప్తానండి. మార్కెట్లో కొంత కరెక్షన్ కూడా రావడం, ఈ మంత్ అంతా కూడా మార్కెట్ వీక్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంత వెయిట్ చేయమని చెప్తాను. వెయిట్ చేసిన కరెక్షన్లో డెఫినెట్గా ఈసారి వచ్చే కరెక్షన్లో మీరు బై చేయొచ్చు. ఇంకా మీరు లేదా లిస్ట్ అని చెప్పారు కదండి, దాంట్లో ఏం స్టాక్ నాకు తెలియదు కాబట్టి మీరు ఇప్పుడు కాకుండా కొంచెం ఈ మంత్ తర్వాత నెక్స్ట్ మంత్ అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి. ఓకే, మీరు ఒక పెద్ద లిస్ట్ పంపించారండి, కానీ ఇప్పుడైతే రైట్ టైం కాదు, కాస్త ఆగండి అని చెప్తున్నారండి. ఇక పసుపులేటి త్రివిక్రమ్ గారు మెయిల్ చేశారు. మిండా ఇండస్ట్రీస్ని బై చేయొచ్చు అని అడుగుతున్నారు. అండ్ ఐ వాంట్ నో అబౌట్ ద కంపెనీ అని అడుగుతున్నారు. కంపెనీ గుడ్ కంపెనీ అండి, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. అండ్ ప్రమోటర్స్ కూడా అగ్రెసివ్ ప్రమోటర్స్ అనమాట. ఆటో యాన్సిలరీ స్పేస్లో ఉన్నారు. ఆటో యాన్సిలరీ ఇంజనీరింగ్ స్పేస్లో వీళ్ళకి మంచి బ్రాండ్ ఇమేజ్ కూడా ఉందన్నమాట. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్లో లిక్విడిటీ తక్కువ. మీరు అది అబ్జర్వ్ చేసే ఉంటారనమాట. ఒక్కసారి వాల్యూమ్స్ వస్తాయి, తర్వాత డిసపియర్ అయిపోతాయి. ఓన్లీ లో వాల్యూమ్ ట్రేడ్ కంపెనీ అనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక షార్ప్ కరెక్షన్ మార్కెట్స్లో ఉన్నప్పుడు ఇలాంటి స్టాక్స్ అక్యూములేట్ చేస్తే బుల్లిష్ మార్కెట్స్లో మాత్రం మంచి ప్రైజెస్ వస్తాయి. ఓకే అండి. కుమార్ గడ్డం గారు మెయిల్ చేశారు. అనిల్ కుమార్ గారు ఇన్ఫ్యాక్ట్ యూనిటెక్ కాల్ 80లో బై చేశాను అంటున్నారు. అంటే యూనిటెక్ అయితే వీకే ఉందండి. ఇంకోటి మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ప్యాక్ అంతా కూడా ఈరోజు DLF కానీ యూనిటెక్ కానీ మార్నింగ్ సెషన్ బాగా
వీక్ ఉన్నాయి. అయితే ఇప్పుడు యూనిటెక్ కొంత రికవర్ అయ్యిందండి, 78 పైన యూనిటెక్ సస్టైన్ అయితే కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. అయితే మార్కెట్లో ఇటువంటి వాలటాలిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఫ్రెష్ బయింగ్ అనేది ఈ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో రాదు. కాబట్టి మీరు కాల్ని ఒకసారి ఎగ్జిట్ కమ్మని చెప్తాను, లేకపోతే మీరు స్టాప్ లాస్ అన్న పెట్టుకోండి. ఒకవేళ 78 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, నవీన్ ఓమా గారు మెయిల్ చేశారు. ఐఎమ్ థింకింగ్ టు బై ఐసిఐసిఐ 900 పుట్ అని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు ఉన్న వాటిలో ఐసిఐసిఐ బ్యాంకింగ్ స్టాక్స్ కొన్ని స్ట్రాంగ్ ఉన్నాయండి. అయితే మీరు 900 పుట్ అంటే మీరు ట్రై చేయొచ్చు, బై చేయమని చెప్తాను. అయితే 924, 926 దగ్గర ఈ స్టాక్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో అది దాని బిలో ఉన్నంత కాలం ఈ స్టాక్ని మీరు పుట్ బై చేయండి, డెఫినెట్గా మీకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. ఓకే అండి, ఇక TV5 ఈ మధ్య విశాఖలో కానీ నెల్లూరులో కానీ నిర్వహించినట్టుగానే ఇన్వెస్టర్ సమిట్ ఈ నెల 16వ తేదీన అంటే మే 16వ తేదీన కర్నూలులో కూడా నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి దీంట్లో అలాగే మీ ఫేవరెట్ అనలిస్టులు కుటుంబరావు గారు, శేషు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు అందరూ పాల్గొంటారు. మీరు వాళ్ళని అక్కడ ప్రత్యక్షంగా కలుసుకుని వాళ్ళ సలహాలు సూచనలు పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్ ఉన్న పొజిషన్లో మీకు సలహాలు సూచనలు ఎంతైనా అవసరమని అనుకుంటున్నాను. ఇక దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం మీ టీవీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకుని ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆశిస్తున్నాం. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు www.tv5money.comకి లాగిన్ అయ్యి ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. చివరిగా షార్ట్గా చెప్పండి శశివారి, వాళ్ళు మార్కెట్ ఎలా క్లోజ్ అవుతుంది? మార్కెట్ అయితే ఇప్పుడు దాకా కొంత స్ట్రాంగ్ ఉన్న మార్కెట్ కొంత వీక్ అయిందండి. 5150 బిలో కానీ మార్కెట్ వచ్చిందంటే 5120 దగ్గర అంటే 30 పాయింట్స్ కిందకి రావడానికి కూడా అవకాశం ఉంది. సో కాబట్టి ఏంటంటే ఏమైనా లాంగ్ పొజిషన్స్ ఉంటే ఇప్పుడైనా కూడా కట్ చేసుకోమని చెప్తాను. 5150 బిలో మార్కెట్ అయితే వీకే ఉండే అవకాశం ఉంది. 5120 దాకా వస్తుంది. కాబట్టి నేను లాంగ్ పొజిషన్ కట్ చేసుకుని ఫ్రెష్ షార్ట్ కూడా బిల్డ్ చేయమని చెప్తాను. టాటా మోటార్స్ ఒకటి కరెంట్ లెవెల్స్ నుంచి షార్ట్ చేయొచ్చు. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి కూడా కరెంట్ లెవెల్స్లో షార్ట్ చేసి 928, 930 దగ్గర స్టాప్ లాస్ పెట్టమని చెప్తాను. ఇవన్నీ ఈ రెండు కూడా ఇంట్రాడేకి కూడా ఇక్కడ నుంచి కొంత విగ్గడానికి అవకాశం ఉంది. పొజిషన్ ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఈ రెండింటిలో కూడా షార్ట్స్ మీ పొజిషన్ తీసుకోవచ్చు. ఒకటే క్లియర్గా మార్నింగ్ నుంచి ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తూ ఉంటే మనం చూసాం మార్కెట్ ఇంట్రాడే రికవర్ అయినా కూడా 250-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 5180, 5190 మధ్యలో అక్కడికి వచ్చేపాటికి బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇప్పుడే ఇంట్రాడే ర్యాలీ కూడా 5160-65 దగ్గరే ఫిజిల్ అవుట్ అయిపోయింది అనమాట. కాబట్టి నేను అనుకుంటాం ఎండ్ ఆఫ్ ది డే 5140 అక్కడికి కనుక కట్ అవుతూ ఉంటే కనుక డెఫినెట్లీ పొజిషన్స్ అవాయిడ్ చేయమంటారు. రేపటి మార్కెట్లో రేపు ఫ్రెష్గా పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇంట్రాడే పొజిషన్స్ క్యారీ చేద్దాం అంటే మాత్రం నిఫ్టీ డెఫినెట్లీ 5160 పైన క్లోజ్ అయితేనే క్యారీ చేయమని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, ప్రస్తుతం మార్కెట్లో సెన్సెక్స్ 160 పాయింట్లు, నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోతున్నాయి. ఇక ఇవి ఇవాల్టి బిజినెస్ లంచ్ విశేషం.